సుందరకాండలో ఏమని చెప్తూ ఉన్నారంటే, సుందరే సుందరో రామః, సుందరే సుందరీకట, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరః కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిమ్న సుందరం. అంటే ఈ సుందరకాండలో, అంటే ఈ రామాయణంలో ముఖ్యంగా హనుమంతుని గురించి సుందరకాండలో ప్రతి వాక్యము, ప్రతి పదము, ప్రతిదీ కూడా గొప్పనైనటువంటిది. అంత గొప్పనైనటువంటి వారు ఆ హనుమంతుని యొక్క భక్తికి కూడా భాగవతంలో ఈ విధంగా చెప్పారు. శ్రవణం కీర్తనం విష్ణు, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యం ఆత్మ నివేదనం. నవవిధ భక్తుల్లో ఈ దాస్యం అనేది, దాస్యానికి నిర్వచనం అంటే శ్రీరామునికి ఎప్పుడూ కూడా దాసునిలాగా ఆ హనుమంతుడు ఉన్నారు. అంటే ఆయన యొక్క వినయం ఎంతలా ఉన్నదంటే మనస వాచ కర్మణ ఎప్పుడూ కూడా ఆ స్వామి వారినే స్మరిస్తూ ఉంటారు. అందుకోసమే ఈ విధంగా రామాయణంలో చెప్పబడింది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిం, బాష్పవారి పరిపూర్ణ లోచనం, మారుతిం నవత రాక్షసాంతకం. అంటే ఎక్కడైతే ఆ శ్రీరామచంద్రుని యొక్క కీర్తన జరుగుతూ ఉంటుందో ఆ ప్రదేశంలో తప్పకుండా హనుమంతుడు తన శిరస్సును వంచి తన యొక్క కళ్ళలో ఆనంద భాష్పములతో ఉండి ఆ భక్తితో, వినయంతో వంగి నమస్కరిస్తూ, అంటే ఆయన ఎంత పెద్ద పెద్ద రాక్షసులను సంహరించినప్పటికీ అంత భక్తితో ఆ శ్రీరామచంద్రుని యొక్క కీర్తనలు జరిగే ప్రదేశంలో తప్పకుండా ఉంటారు. అలాగే ఇంకో దగ్గర చెప్తూ ఉన్నారు, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వా పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవే. అంటే హనుమంతుని యొక్క స్మరణ చేసినట్టయితే ఆయన యొక్క అనుగ్రహం వల్ల మనకు బుద్ధి కలుగుతుంది, మనం బలవంతులమైతాము. అలాగని ఆ బలాన్ని ధర్మ మార్గంలోనే ఉపయోగించాలి, అధర్మానికి ఉపయోగించకూడదు. తర్వాత మన యొక్క యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి, ధైర్యాన్ని కూడా పొందగలుగుతాము, భయం అనేది తొలగిపోతుంది, అరోగత రోగాలన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యంగా తయారవుతూ ఉంటాం. వాక్పటుత్వం అంటే సత్యమైన వాక్కు. అలాగే ఆయన యొక్క గొప్పతనం ఏమిటంటే శ్రీ జానకి శోకహర్త. అంటే సీతమ్మ వారు ఆ లంకలో ఉండి దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆమె యొక్క దుఃఖాన్ని, ఆమె యొక్క శోకాన్ని హరింపజేసినటువంటి గొప్పనైనటువంటి వాడు ఆ హనుమంతుడు. అలాగే లక్ష్మణ ప్రాణదాతాచ. ఎప్పుడైతే లక్ష్మణుడు యుద్ధంలో మూర్ఛపడిపోయి ఉన్నారో ఆయనను రక్షించడానికి సంజీవని పర్వతాన్ని తీసుకొని వచ్చిన బలవంతుడు